తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున హీరోగా కొనసాగుతున్న సమయంలోనే ఆయన తనయులు ఇద్దరు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికే నాగచైతన్య హీరోగా ఎంట్రీ ఇచ్చి 10 సంవత్సరాలు కాగా ఆయన చిన్న కుమారుడు అఖిల్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. వాస్తవానికి అఖిల్ బాలనటుడుగానే వెండితెరకు పరిచయం అయినా హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి చాలా టైం పట్టింది. మాస్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన అఖిల్ చిత్రం అనుకున్న విజయం సాధించలేకపోయింది. అయితే హీరోగా అఖిల్ డ్యాన్స్, ఫైట్స్, యాక్షన్లో మంచి మార్కులే కొట్టేసినా ఇప్పటి వరకు మరో సినిమా చేయకపోవడం విశేషం. తాజాగా అఖిల్ శ్రియా భూపాల్ పెళ్లి క్యాన్సిల్ అయిందన్న వార్త సంచలనం సృష్టించింది. ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుందామనుకున్న అఖిల్ విషయంలో ఒక్కసారి ఇలాంటి సంఘటన జరగడంపై అందరూ ఆశ్చర్యపోతున్నారు. అంతగా ఇష్టపడ్డ శ్రియా అఖిల్ మనసు గాయం చేసిందని, అందుకే మనోడు బ్రేకప్ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికైతే అఖిల్ శ్రియాల మధ్య హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో గొడవ జరిగినట్లు తెలుస్తోంది. రోమ్లో పెళ్లి ఏర్పాట్లు చేసేందుకు నెల రోజుల క్రితం అఖిల్, శ్రియా, ఆమె తల్లి బయలుదేరారట. ఈ గొడవ బహిరంగంగానే జరిగిందట. దీంతో శ్రియాను, ఆమె తల్లిను అక్కడే వదిలేసి గుడ్ బై చెప్పేసి అఖిల్ ఇంటికి వెళ్ళిపోయాడట. వారిద్దరూ అఖిల్ను వారించే ప్రయత్నం కూడా చేయలేదట. నిజానికి ఈ పెళ్లి నాగార్జునకు మొదటి నుంచి ఇష్టం లేదట. చిన్న ఏజ్ 22 ఏళ్లు మాత్రమే, వయసులో పెద్దయిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదని అఖిల్కి నాగ్ ఎంతగానో నచ్చ చెప్పాడట. అప్పట్లో అఖిల్ ఇంట్లో వారి మాట వినలేదట. కానీ ఇప్పుడు అఖిల్ను, శ్రియాను కలిపేందుకు నాగ్ ఎంతగా ప్రయత్నించినా కుదరలేదట. దీంతో చేసేది లేక నాగ్ సైలెంట్ అయిపోయాడని ఇండస్ట్రీ సమాచారం.